ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము, యోవేలు తీసినారా? మామూలుగా దొరకదు, అది దొరికించుకోండి. తెలుగు బైబిల్ అయితే 754 పేజీ నెంబర్ 754. నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 28వ వచనం. 2వ అధ్యాయము 28వ వచనం తీసినారా అందరూ? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములను చూతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, కృప కనికరమ కలిగిన మా దేవానికి స్తోత్రం. సంఘ ఆరాధనలో ఇంతవరకు దేవా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నారు, అందుని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆరాధనలో పాటల ద్వారా స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందినారు. చెప్పబడిన సాక్షిని బట్టి కూడా నీకు స్తోత్రం. ప్రభా, నీ వాక్యాన్ని చదువుకున్నాం, నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్య పరిచయం చేస్తూ నన్ను నీ ఆత్మతో అభిషేకించి నన్ను పక్షాన్ని నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ దినం క్రైస్తవ ప్రపంచంలో, అంటే అందరూ కూడా అన్ని చర్చెస్లో అన్ని స్థలాలలో కూడా ఈ దినం ఒక పండుగ చేసుకుంటున్నారు. ఏం పండుగ చెప్పండి? అరే, క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఇంకేం పండుగలు ఉన్నాయనుకుంటున్నారు. మళ్ళీ పండుగ అంటే మాకు ఇంక ముందు చెప్పలేదు కదా, పాస్టర్ కొత్త బట్టలైనా కుట్టించుకుందాము, లేకపోతే బిర్యానీ అయినా చేసుకుందాం కదా అని అనుకుంటున్నారేమో. ఈ పండుగ పేరు పెంతెకొస్తు పండుగ. ఏం పండుగ చెప్పండి? ఏం పండుగ చెప్పండి? పెంతెకొస్తు పండుగ. హల్లెలూయా. ఏం పండుగ చెప్పాలి గట్టిగా అందరూ కూడా? ఈ పండుగను ఈ దినం మీరు ఎక్కడైనా వినండి, టీవీలలో కానీ, యూట్యూబ్లో కానీ, సంఘాలలో కానీ, వాట్సాప్లలో కానీ దీని గురించే వస్తుంటుంది. ఇది పెంతెకొస్తు పండుగను గురించే వర్తమానం అందరూ చెప్తూ ఉంటారు. పెంతెకొస్తు పండుగ అంటే ఏమి? ఇప్పుడు మనకు తెలుసు, క్రిస్మస్ అంటేనే ఏం చేస్తారు చెప్పండి? క్రిస్మస్ అంటేనేం, దానికి క్రిస్మస్ ఎందుకు పండుగ చేసుకుంటాము? యేసుక్రీస్తు లోక రక్షకుడు ఈ లోకములో జన్మించినాడు. న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటాము? కొత్త సంవత్సరం కాబట్టి. గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటాము? మాట్లాడండి రా. గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటాము? యేసుక్రీస్తు గట్టిగా సిలువలో మరణించినాడు కాబట్టి గుడ్ ఫ్రైడే. పునరుత్థానపు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఈస్టర్. ఆయన మరణాన్ని జయించి లేచినాడని ఈ పండుగ చేసుకుంటారు. ఏది? ఈస్టర్ పండుగ, పునరుత్థానము. మరి ఈ పెంతెకొస్తు పండుగ ఎందుకు చేసుకుంటారు ఈ ప్రపంచంలో క్రైస్తవులు, సంఘాలు? ఈ పెంతెకొస్తు పండుగ దినమున జరిగిన సంఘటనలు, ఈ పెంతెకొస్తు పండుగ దినమున దేవుడు సంఘములలో చేస్తున్న కార్యాలు, హల్లెలూయా, వాటిని గురించి కొన్ని విషయాలను ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఆమెన్, హల్లెలూయా. ఏం పండుగ చెప్పండి? దినం ఏం పండుగ? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అంటే 50వ దినము అని అర్థం. ఎన్నో దినం చెప్పండి? ఎప్పటి నుంచి 50వ దినము? మనం పుట్టినప్పటి నుంచా?
ఎప్పటి నుంచి 50వ దినము? ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడినాడు కదా, ఆయన మరణాన్ని జయించి లేచినాడు కదా, పునరుత్థానుడైనది కదా. పునరుత్థానుడై అయి సమాధిని మరణాన్ని గెలిచి లేచినప్పటి నుండి 50వ రోజు. హల్లెలూయా. ఎన్నో రోజు అంటే బాగినండి, యేసుక్రీస్తు మరణించినాడు, పునరుత్థానుడు లేచినాడు. ఎందుకంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధిలో లేడు. ఉన్నాడా లేడా? యేసుక్రీస్తు కంటే ముందు అందరినాలా, యేసుక్రీస్తు కంటే ముందు ఎంతోమంది గొప్పవారు వచ్చినారు, మహానుభావులు వచ్చినారు, మహాత్ములు వచ్చినారు. అందరూ చనిపోయినారు. వారి చరిత్ర, వారి జీవితం అంతా సమాధితో సమాప్తమైంది. యేసుక్రీస్తు తర్వాత కూడా ఈ దినం వరకు కూడా ఎందరో వచ్చినారు. గొప్ప గొప్ప వారమని చెప్పుకున్నారు, మేము ధనవంతులమని చెప్పుకున్నారు, రాజులమని చెప్పుకున్నారు, లేకపోతే మంచి జ్ఞానవంతులమని చెప్పుకున్నారు. వారి చరిత్ర సమాధితో సమాప్తమైంది ప్రియులారా. హల్లెలూయా. వారి చరిత్ర దేంతో సమాప్తమైంది? వాళ్ళ సమాధులన్నీ మూయబడినాయి, కానీ యేసయ్య సమాధి మాత్రమే తెరవబడింది ప్రియులారా. హల్లెలూయా. ప్రపంచములో ప్రతి సమాధి మూయబడింది. ఎందుకు తెలుసునా? సమాధులు తెరిస్తే అక్కడ ఏముంటాయి? కంపు, వాసన, కుళ్ళిపోయిన ఎముకలు, అవి తప్ప అక్కడ ఏముండవు. కానీ యేసయ్య సమాధిలో కుళ్ళిపోయిన ఎముకలు అక్కడ లేవండి. ఆయన సమాధిని, మరణాన్ని జయించి లేచినాడు. ఆయన చెప్పినాడు, నేను 3వ దినమున మరణాన్ని జయించి లేస్తానని చెప్పినాడు. ఆయన చెప్పిన రీతిగానే మరణాన్ని జయించి లేచిన దేవుడు. హల్లెలూయా. ఈ దినం మనము ఆరాధిస్తున్నాము అంటే చనిపోయిన దేవుని మనం ఆరాధించడం లేదు. ఈ దినం మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? సజీవుడైన, మరణాన్ని గెలిచిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంత గొప్పగా యేసుక్రీస్తు గురించి, ఆయన చరిత్ర గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే అర్థమేమో తెలుసునా? ఆయన భూలోకములో మనుషుల్లాగా పుట్టినాడు అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి లోకములు పుట్టినాడు, ఈ లోకములో జీవించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడినాడు, సమాధిని గెలిచి లేచినాడు. ఇంతవరకు మరణాన్ని జయించిన వారు ఎవరు కూడా లేరు. ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినం 4వ దినమైన లేపినాడు. ఎవరు లేపింది? యేసుక్రీస్తు లేపుతనే లేయాలంతే. లేచినాడు. లేచిన వ్యక్తి మళ్ళీ అలాగ బ్రతికిలేడు, మళ్ళా చనిపోయినాడు. యేసు ప్రభు ఎంతోమందిని బ్రతికించినాడు. పాడ మోసుకొని పోతున్నారు విధవరాలు కుమారును, యేసు ప్రభు తాకినాడు, వాడు లేచినాడు అంతే. హల్లెలూయా. ఎంతోమందిని యేసు ప్రభు లేపినాడు, కానీ లేచిన వారు అలాగే లేరు. కానీ మరీ వారందరూ కూడా మరణించినారు. కానీ యేసయ్య మాత్రమే మరణాన్ని జయించి లేచిన దేవుడు. హల్లెలూయా. ఆయన మీద మరణానికి అధికారం లేదు. ఆయన జీవము గల దేవుడు, జీవాధిపతమైన దేవుడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానం లేచినాడు. లేచినప్పటి నుంచి ఆయన అనేక మార్లు ఈ లోకములో అనేక మంది శిష్యులకు, అనేక మంది ప్రజలకు కనపడినాడు. అనేక మందికి తాను కనపరుచుకున్నాడు. ఎన్ని దినాలు యేసు ప్రభు మరణాన్ని జయించి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం కాకముందు ఎన్ని దినాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. హల్లెలూయా. 40 దినాల తర్వాత యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైనాడు. పరలోకానికి ఆరోహణమై అన్నాడు. ఆరోహణమైన తర్వాత ఆరోహణమై పోతూ ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మను నేను మీ మీదికి పంపిస్తాను, మీరు శక్తి నందుతారు, కాబట్టి మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పినాడు. హల్లెలూయా. ఏం పంపిస్తాడంట ఆయన? ఎవరి మీదికి? ఆమేన్. హల్లెలూయా. పంపిస్తానని చెప్పినాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు.
ఆరోహణమైన తర్వాత సరిగ్గా 50వ రోజు పరిశుద్ధాత్మ అభిషేకము ఈ భూమి పైన దిగి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి ప్రియులారా, ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనేది ఆయన దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ వచ్చింది ఏంది వచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఒకసారి దీని గురించే, పరిశుద్ధాత్మ గురించే వేరే వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక సేవకుడు చెప్తా ఉంటే అందరూ కొన్ని సమాధానాలు, పరిశుద్ధాత్మ ఉందా అని అడిగినాడు ఒకడు. పరిశుద్ధాత్మ లేపి ఆ సేవకుడు ఆ పాపను తిట్టినాడు. ఎలాగ తిట్టినాడంటే భయంకరంగా తిట్టినాడు. ఉందా, దయ్యమా అని తిట్టినాడు. ఆయన ఉందా కాదు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ పవర్. పరిశుద్ధాత్మ ఉందా పోయిందా కాదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అనగా యేసు క్రీస్తు యొక్క మరణానికి ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఆది యందు వాక్యము, బైబిల్లో మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే ఆత్మ జలముల పైన. ఎప్పటి నుంచి ఉంది ఆత్మ? ఇప్పుడు రాలేదు, ఆది నుంచే ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని బైబిల్లో రాయబడింది. ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో తన ప్రజల పైనకి వస్తూ ఉన్నాడు, మరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నాడు. ప్రవక్తల మీదకి దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వారు కలిగి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ప్రవక్తలు ప్రవచనాలు ఎప్పుడు చెప్తున్నారంటే దేవుని ఆత్మ వారిపైకి దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా. ప్రవక్తలు అప్పట్లో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఎజ్కేల్ ప్రవక్త, యెషయా ప్రవక్త, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆత్మ వారిని ఎలాగ ప్రేరేపణ కలిగిస్తే ఏం మాట్లాడమంటే అది మాట్లాడేవారు వారు. హల్లెలూయా. ధైర్యంగా చెప్పేవాళ్ళు. రాజుని గురించి, రాజా నువ్వు చచ్చిపోతావు, రాజా నీకు ఇది జరుగుతుంది, ఇది మంచి జరుగుతుంది, ఇది నీకు చెడు జరుగుతుంది అని చెప్పి ధైర్యంగా చెప్పేవాళ్ళు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో పాత నిబంధన కాలములో మనుషునిపైకి అనగా దైవ సేవకులపైకి అనగా ప్రవక్తలపైకి దేవుని ప్రజలపైకి వస్తూ ఉన్నాడు. ఆయన మరి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఈ యోవేలు ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఒక ప్రవచనం ఏమి చెప్తున్నాడంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అంటున్నాడు. ఆత్మ కుమ్మరింపు. ఇప్పుడు వర్షం పడుతుంది. చాలామంది అంటారు, ఎట్లా పడుతుందంటే కుమ్మరించినట్లు పడుతుంది అంటారు. వర్షం పడడం మామూలుగా పడడం వేరే, కుమ్మరించక పడడం అంటే నా భాష మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎందుకు క్వశ్చన్ మార్కు లెక్క చూస్తానని మొక్కలు చూస్తాను ఎట్లున్నాయంటే క్వశ్చన్ మార్కు లెక్క కనిపిస్తూ ఉంది. కుమ్మరింపు అంటే అంతే, వేసడమే. ఊరిక చిలకరింపు పట్టడం మొఖాన్ని చల్లినట్టు కాదు, అది అట్లా చల్లడం కాదు. అది కుమ్మరింపు అంటే పోయడమే, అంతే. బైబిల్లో ఏమని రాయబడిందంటే, సర్వజనుల మీద నా ఆత్మను ఏం చేస్తాడంట? ఆయన కుమ్మరిస్తాడంట. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజలపైకి దిగి వస్తుంది, కుమ్మరించబడుతుంది అని ఆయన యోవేలు ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు అక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమంటే, అక్కడ కింద ఆయన ఏం చెప్తాడో చూడండి. కుమ్మరిస్తాను సర్వజనుల మీద అంటే ఏ వయసు భేదము లేదు, లేకపోతే అందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఎవరంట?
ఎవరంట? మాట్లాడండి. ఎవరంట? మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చెప్తారంట? సాడీలు చెప్తారా? అక్కడ ఇక్కడ చెప్తా ఉంటారా? ఏం చెప్తారంట వాళ్ళు? ప్రవచనము చెప్పే అభిషేకము మన బిడ్డలపైకి దిగి వస్తుంది. అలా అభిషేకం మన అందరి బిడ్డలపైకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, అయ్యా మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, చంటి పిల్లలు, 1 సంవత్సరమే అయింది, 2 సంవత్సరాలు అయింది, మా పిల్లలు ఏంది మా మోకాలకు ప్రవచనం చెప్పడమా? సమయలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఉన్నాడు. సమయలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఉన్నాడు. సమయలుతో ఆత్మదేవుడు ఎప్పుడు మాట్లాడాడండి? అంత వయసు అయిపోయి, చదువంతా అయిపోయి, ఎడ్యుకేషన్ అంతా అయిపోయి, కంప్లీట్ అయిపోయి, పెళ్లి చేసుకొని పిల్లలు కలిగిన తర్వాతనా? ఎప్పుడు మాట్లాడినాడు? బాలుడుగా ఉన్నప్పుడే ఆత్మదేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. అందుకనే వాక్యంలో రాయబడిందంటే, మీ బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపిస్తే పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోడంట. హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవ, వింటున్నారా అందరూ? బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడంట. హల్లెలూయా. సమయలు బాలుడుగా ఉన్నప్పుడే, సమయలు చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో పెరిగినాడండి. దేవుని సన్నిధిలో పెరిగినాడు. పెద్దవాడైనప్పుడు అదే క్రమములో పెరిగినాడు. వయసు పెరిగే కొద్దీ అదే క్రమం వచ్చింది. అక్రమమైన మార్గంలో పోలేదు, క్రమమైన మార్గంలో వెళ్తూ ఉన్నాడు. బాల్యము నుండే, చిన్నతనము నుంచే ఒక చక్కని మార్గంలో పెరిగినాడు. పెరిగి పెద్దవాడై ఆయన గొప్ప ప్రవక్తగా అయినాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆయన పేరేం పేరండి? సమయలు ప్రవక్త. చూడటకు చిన్నవాడే, చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు చెప్పండి? సమయలుతో దేవుడు ఏమని మాట్లాడినాడు చెప్పండి? సమయలుతో బాల్యంగా ఉన్నప్పుడు, చిన్నతనంగా ఉన్నప్పుడు ఫస్ట్ దేవుడు ఏమని మాట్లాడినాడు? సమయలు సమయలు అని మాట్లాడినాడు. ప్రియులారా, హల్లెలూయా. ఏమని మాట్లాడి చెప్పండి? సమయలు సమయలు అని దేవుడు మాట్లాడినాడు. ఖచ్చితంగా అతనితో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు అతనితోనే ఉన్నాడు. అతని చక్కనైన మార్గంలో నడిపించినాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, మా పిల్లోడు ఈ మధ్యలో సరిగ్గా లేడండి, చెడిపోయినాడండి, వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని సరైన మార్గం నడవలేదు అనడం లేదని. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ బైబిల్లో రాయబడింది, మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చెప్తారంట? మాట్లాడండి. ప్రవచనము చెప్తారంట. ఆమేన్. అలాగా మన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన సంఘములో ప్రవచనాలు చెప్పేవారందరినీ ఆత్మదేవుడు ఎప్పటి నుంచే వారిని లేపునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిపైనకి తన ఆత్మ నింపుదల దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీ కుమారులు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఏం చూస్తారంట వీళ్ళు? ఏం చూస్తారంట? సెల్ ఫోన్ చూస్తూ ఉంటారా? సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటారా? మీ యవనస్తులు ఏం చూస్తారంట? ఏ అమ్మాయి కళ చూడు, నా కళ చూడు. మీ యవనస్తులు ఏం చూస్తారంట? దర్శనము చూస్తారంట. ఎవరు? ముసలోళ్ళు ఏం చేస్తారంట? ముసలి వాళ్ళు కళలు కంటారు. ముసలోళ్ళు అంటే 80 సంవత్సరాలు పైన వాళ్ళు. మీ యవనస్తులు ఏం చూస్తారంట? దర్శనాలు చూస్తారంట. అంటే ఈ యవన కాలంలో నీ ప్రవర్తన చక్కగా చేసుకొని, బైబిల్లో రాయబడింది, యవనస్తులు దేన్ని బట్టి తమ నడవడికను సరి చేసుకుందురని బైబిల్లో రాయబడింది. దేన్ని బట్టి అంట? దేవుని వాక్యాన్ని బట్టి. ఈ మాటలు ప్రతి విశ్వాసికి ఎప్పటి నుంచి రావాలంటే బాల్యం నుండే రావాలా. బాల్యం నుండి వస్తే వాడు చక్కగా నిలబడగలుగుతాడు,
చక్కగా నిలబడగలుగుతాడు. దర్శనాలు చూస్తాడంట మీ యవనస్తులు. హల్లెలూయా. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, ముసలివారు కలలు కంటారు, యవనస్తులు ఏం చేస్తారంట? దర్శనాలు చూస్తారంట. దర్శనాలు, దేవుడిచ్చే దర్శనాలు యవనస్తులు దర్శనాలు చూస్తున్నారు ఈ మధ్యలో. నాకు అమ్మ ఆ పిల్లని చూపించినాడు దేవుడు, అమ్మ ఈ వీని చూపించినాడు దేవుడు నాకని. అవి కాదు చూపించేది దేవుడు. అవి చూపిస్తాడేమో. ఎందుకు చూపిస్తాడు తెలిసిన? ఎప్పుడు నీకు వాడే ముఖం కళలో ఉంటే, ముఖం ఎప్పుడు చూసినా వాడి గురించి ఆలోచిస్తే వాడు కాకుండా ఎవడొచ్చాడు నీ కళలో. 24 గంటలు వాడినే, 24 గంటలు సెల్ ఫోన్లో వాడిని ఫోటో పెట్టుకొని, ఆ అమ్మాయి ఫోటో పెట్టుకొని. కాకపోతే ఎవరు కనిపిస్తారు నాయన కళలలో, దర్శనాలలో? ఆ దర్శనాలు కాదు కావాల్సింది, ప్రార్థనాపూర్వకమైన ఆత్మపూర్వకమైన దర్శనాలను దేవుడు మనకు చూపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో యవనస్తులు చాలామంది చెడిపోతూ ఉన్నారు. ఎలాగ చెడిపోతున్నారంటే భయంకరంగా చెడిపోతున్నారు. చాలా భయంకరంగా చెడిపోతున్నారు ఈ లోకములో పడి. చాలా భయంకరంగా, ఎంత భయంకరమైన చెడ్డ అలవాట్లతో మన యవన బిడ్డలు చెడిపోతున్నారంటే నిజంగా వారి పైన ఇలాంటి దుష్ప్రభావము మన సంఘ బిడ్డల పైన పడకుండా ఉన్నగాక. మన యవనస్తులందరూ దర్శనాలు చూడాలి. ఏం దర్శనాలు చూడాలమ్మా? దేవుని గుర్చిన, సేవను గుర్చిన, ఆత్మను గుర్చిన దర్శనము, భారము దేవుడు మనందరికీ, మన బిడ్డలకు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించిన విషయం ఏమంటే, దేవుడు చెప్పినాడు, ప్రభు అన్నాడు, ఈ పెంతెకొస్తు దినమందు నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చెప్పి ఏమన్నాడంటే, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు అక్కడ వాక్యంలో రాయబడిన చూడండి. దేవుడు చెప్పినాడు, అపోస్తల కార్యములు తీసినారా? అపోస్తల కార్యములో అక్కడ ఒక మాట రాయబడింది. ఒక మాట 1వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 3వ వచనం తీసినారా? ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయము గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. 8వ వచనములో మనం చూస్తే యేసు అక్కడ వాక్యం ఏం చెప్తూ ఉందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని చెప్పినాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట. ఇంకా వారి మీదకి దేవుని ఆత్మ దిగి రాలేదు. ఇంకా అపోస్తలులపైకి, ఆయన శిష్యులపైకి దేవుని ఆత్మ ఇంకా దిగి రాలేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీ మీదకి ఏమొస్తుందంట? మాట్లాడండి అమ్మా. ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే మీరు ఏం చేయాలంట? నాకు సాక్షులుగా ఉండాలంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. ఈ 11వ వచనంలో మనం చూస్తే ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. పరలోకానికి ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ కలిసి, అక్కడ వాక్యంలో రాయబడింది, దాదాపుగా ఇంచుమించు 120 మంది అందరూ కలిసి ఒక స్థలంలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే, వీళ్ళు పరలోకానికి ఆయన ఆరోహణమైనాడు కాబట్టి యేసు ప్రభు చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు అంటే, మీ పైకి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ వస్తుంది. కాబట్టి మీరు శక్తిని పొందుతారు. కాబట్టి మీరు కమిటీ పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి అని చెప్పినాడు. వాళ్ళు అలాగే కూడుకొని వారందరూ కలిసి అక్కడ
ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది అంట? దాదాపుగా 120 మంది. ఏక మనసు వారి మధ్యలో ఉంది, ఏకాత్మ వారి మధ్యలో ఉంది. హల్లెలూయా. ఏం కావాలా? ఏక మనసు, ఏక ఆత్మ. ఏక మనసు ఏక ఆత్మ వారితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా 10వ దినమందు, అనగా 40+10 50 దినమందు వారి మీదికి ఒక పవర్, ఒక శక్తి దిగి వచ్చినందని బైబిల్లో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో 1వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏం పండుగ అంట అది? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ. పండుగ అంటానే ఎలాగుంటుంది? ఏడుపు ఉంటుందా, సంతోషం ఉంటుందా? పండుగ అంటేనే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది కదా. పండుగ అంటేనే సంతోషం. ఈ సంతోషమైన పండుగను జరుపుకునేందుకు దాదాపుగా 120 మంది ఒకరోజు కాదండి, 10 దినాలు కనిపెట్టుకొని ఉన్నారు. దేనికోసము చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకునేందుకు హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా మన సంఘములో కూడా 21 days ఫాస్టింగ్ ప్రేయర్, 3 days ఫాస్టింగ్ ప్రేయర్, 7 days ఫాస్టింగ్ ప్రేయర్ని జరుపుకుంటూ ఉంటారు. అవునా లేదా? 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక దినం అయిపోతుంది, 2వ దినం ఎన్నెన్నో ప్రార్థన అవసరతల కొరకు మనం వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన అవసరతలు తీరకపోతే మనం ఆశతో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. చేస్తామా లేదా? వీరి మీదకి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా వీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే వారి ప్రార్థన అంతా ఒకటే. వారి ప్రార్థన అంతా ఒకటే. ఏమని ప్రార్థన అంటే వాళ్ళ అవసరత తీర్చాలని కాదు, ఏదో డబ్బులు రావాలని, బంగారు రావాలని కాదు. వారందరూ ఒకే విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ విషయం కొరకు అంటే యేసయ్య చెప్పినాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని చెప్పినాడు కదా. దానికోసం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. దాని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక దినం గడిచింది, 2, 3, 4 అలాగే గడిచిపోయింది. 10వ దినమున వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఏమని రాయబడిందంటే పెంతెకొస్తు పండుగ దినము. హల్లెలూయా. ఈ పండుగ అంటానే ఇది ఏదో వంటలు వండుకొని, తప్పెట్లు కొట్టుకొని, లేకపోతే బ్యాండ్ మేళం వాయించుకొని ఎగురుకుంటా, లేకపోతే అది చేసుకునే పండుగ కాదండి ఇది. ఈ పండుగ ఆత్మ సంబంధమైన పండుగ. హల్లెలూయా. ఆత్మలో ఆనందించే పండుగ. హల్లెలూయా. ఈ పండుగ శరీర సంబంధమైన పండుగ కాదు, ఇది ఆత్మానుసారమైన పండుగ. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది, ఆత్మానుసారమైన వారు ఆత్మానుసారమైన విషయముల మీద మనసు ఉంచుతారు అని బైబిల్లో రాయబడింది. ఆత్మానుసార విషయముల మీద మనసు ఉంచితే ఆ ఆనందమే మన జీవితంలో వేరుగా ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. శరీరానుసారమైన మన మనసు ఉంచుతారంట. ఈ శరీరానుసారమైన మనస్సు ఏమంట? మరణం అది. కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. వీళ్ళు దేని కొరకు కనిపెట్టుకున్నారంటే ఆత్మలో ఆనందించేందుకు వీరు కనిపెట్టుకొని ఉన్నారు. ఎలాగా? 10 దినాలు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 దినాలైంది, దేవుని ఆత్మ వారి మధ్యకు దిగి వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ చూడండి అందరూ, అక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి ప్రియులారా. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. చాలా స్థలాల్లో పరిశుద్ధాత్మ అంటానే వీళ్ళు పెంతెకొస్తోళ్ళు అంటారు. మీకు తెలియదులేండి చాలా మటుకు. కొంతమంది కొన్ని స్థలాలలో భాషలు మాట్లాడుతూనే వీళ్ళు పెంతెకొస్తోళ్ళు అంటారు. కానీ జాగ్రత్తగానండి, మనం పెంతెకొస్తోళ్ళం కాదు, మనం పరిశుద్ధాత్మ నమ్ముతాం. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి, ఆత్మ నింపుదల కలిగి, ఆత్మలో మనం ఆనందిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం నమ్ముతాం. ఆమేన్. కానీ పెంతెకొస్తు సంఘం మనది కాదు. పెంతెకొస్తు అనుభవముతో కూడుకున్న సంఘం మన కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘము. హల్లెలూయా. బయట పేరు పెట్టుకోవాల్సిన పని లేదు, పెంతెకొస్తు సంఘము అని పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఆ అనుభవంతో కూడుకున్న విశ్వాసములో మనం ముందుకు నడిపించబడాలి ప్రియులారా. ఏ అనుభవం కావాలి చెప్పండి మనకు? ఏ అనుభవం కావాలి మనకు? ఏ అనుభవం కావాలి మనకు? గట్టిగా చెప్పాలా? ఏ అనుభవం కావాలి మనకు? నోరు లేదండి. ఏ అనుభవం కావాలి మనకు? పెంతెకొస్తు అనుభవం. ఏ అనుభవం కావాలండి? పెంతెకొస్తు అనుభవం. పెంతెకొస్తు అనుభవం అంటేనే అది ఏదో ఒక సంస్థకు చెందినది కాదది. అది ఏదో ఒక ఆర్గనైజేషన్ సంబంధించింది కాదది. ఇది పరలోకానికి సంబంధించినది ఈ అనుభవం. హల్లెలూయా. పెంతెకొస్తు అనుభవం అంటే పరిశుద్ధాత్మ మన పైకి దిగి వచ్చిన అనుభవం. ఆ అనుభవంలో మనం ముందుకు నడిపించబడాలి. ఆమేన్. రైట్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే వారందరి మీదకి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వారందరి మీదకి ఏం దిగి వచ్చిందంట? దేవుని ఆత్మ దిగి వచ్చిందంట అండి. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారంట. హల్లెలూయా. అందరూ కూడా దేంతో నింపబడిన వారుగా ఉన్నారంట? వారిపైకి ఏం దిగి వచ్చిందంట? ఆత్మ దిగి వచ్చింది. ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా, అందరు జాగ్రత్తగా వినాలా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నారు. దేంతో నింపబడిన వారుగా? హల్లెలూయా. రైట్. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దిగి వస్తూనే, పరిశుద్ధాత్మ మన మీదకి వస్తూనే ఊగాలనేమో, కదలాలనేమో, లేకపోతే అక్కడ ఇక్కడే పై బిదాల మీద పడాలనేమో అని అనుకుంటూ ఉంటారు. ఊగుతూనే పరిశుద్ధాత్మ వచ్చినట్టు, లేకుంటే నన్ను ఎవరు అనుకోరు, పట్టించుకోరు అనుకుంటున్నారేమో. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఊగాల్సిన పని లేదు, అల్లాడాల్సిన పని లేదు, లేకపోతే అనాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు బైబిల్లో ఏమని రాయబడిందంటే మీరు శక్తి నొందెదరు. ఏమొస్తుందంట మన మీదకి? ఇప్పుడు మనకున్న ఈ శరీరమైన శక్తి కాదండి, ఆత్మ బలం మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆత్మ బలం మన మీదకి దిగి వస్తుంది. ఇంకా అక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తే, అక్కడ ఇంకా కొంతమంది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాయబడింది. దేంతో మాట్లాడుతున్నారంట? దేంతో మాట్లాడుతున్నారంట? రైట్. అన్య భాషలు అంటే ఏంటివి? వేరే లాంగ్వేజ్. ఇప్పుడు మనం అందరం మాట్లాడే భాష తెలుగు, కన్నడ, తమిళ్, ఇంగ్లీషు, హిందీ ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఈ భాష అందరికి వస్తూ ఉంటుంది. వస్తుంటుందా రాదా? తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, అంత అర్థమవుతుంది. రైట్. ఈ అన్య భాషలు అంటూనే అందరు బాగా జాగ్రత్తగా వినాల. అన్య భాషలు అంటూనే నేను కొంతమందిని చూస్తున్నాను. కొంతమంది సేవకులు, నేను అది తప్పు అని నేను చెప్పను, కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది దేవుని సేవకులు తల మీద వచ్చి చేపట్టి ఆత్మ నీ మీదకి వస్తుంది, మాట్లాడు 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 అంటాడు. ఏం మాట్లాడుతావు? బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆత్మ నీ పైకి దిగి వచ్చినప్పుడు నువ్వు ఏం పొందుకుంటావంట? శక్తిని పొందుకుంటావు. ఫస్ట్ నీ మీ మీదకి వస్తుంది చెప్పండి, శక్తి వస్తుంది. ఏం శక్తి? ఏం శక్తి నాయనా? దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది. హల్లెలూయా.
ఈ దేవుని యొక్క శక్తి మన అందరిపైకి దిగివచ్చునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిపైకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన పైకి దిగివచ్చునుగాక. ఆత్మ నింపుదల కలిగిన వారముగా, ఆత్మాభిషేకము కలిగిన వారముగా మనమందరము దేవుని సహవాసములో ముందుకు నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఏమని రాయబడిందంటే అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాయబడింది. ఏం భాషలంట? ఈ దినాల్లో కొంతమంది ఏమవుతుందంటే ఆ పరిశుద్ధాత్మ అంటేనే ఓ రబ 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 రబ. అది కాదండి, జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ బాగానండి చెప్తాను, మీకు అర్థమయ్యేది చెప్తాను. పరిశుద్ధాత్మ ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పినాను. పరిశుద్ధాత్మ వరాలు వేరే, పరిశుద్ధాత్మ ఫలాలు వేరే. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. ఆత్మ వరాలు ఉన్నాయండి. నేనేం చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగి వస్తుంది? ఎవరి మీదకి దిగి వస్తుంది? అందరి మీదకి దిగి వస్తుంది. ఎవరైతే ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపండి, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నింపుదల నాకు కావాలన్నప్పుడు తను అడుగు వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎంతమంది అడుగుతా అంతమందికి దేవుని ఆత్మ అనుగ్రహిస్తాడంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకుముందు అడిగినారా ఎవరైనా ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపమని దేవుని అడిగినారు కదా? అడిగినారు కదా? అడిగిన వారందరినీ దేవుడు ఆత్మతో నింపుతాడంతే. ఆమేన్. హల్లెలూయా. అడిగిన ప్రతి ఒక్కరిని దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మ మన పైకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఒంటరి వారము కాదండి. మనం ఒంటరి వారము కాదు. మనతో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తానని సెలవిచ్చినాడు. ఆదరణకర్తను పంపించినాడు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో కూడా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం ప్రియులారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. నమ్ముతున్నావా? ఉన్నాడా నీలో? హల్లెలూయా. ఎందుకంటే పాత నిబంధన కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల మీదకి వచ్చి వెళ్తూ ఉన్నాడు. కానీ యేసయ్య మరణాన్ని జయించి లేచిన తర్వాత ఈ పెంతెకొస్తు పండుగ దినము నుండి ఈ క్షణం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనములు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఏదో పరిశుద్ధాత్మ అంటానే అదేదో ఒక సంస్థకు చెందింది కాదండి. ఇది పెంతెకొస్తులది కాదండి. ఇది పెంతెకొస్తు అంటే 50వ దినము ఆ పండుగ వారి మీదకి వచ్చినప్పుడు వారు జరిపించుకున్నాడు. రైట్. నేను చెప్తున్నాను, ఆత్మ ఫలాలు వేరే, ఆత్మ వరాలు వేరే. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అందరూ శక్తి చేత నింపబడతారు. నంబర్ 1, అందరూ కూడా దేంతో నింపబడతారు? శక్తి చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కదండి. పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని? 9. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. హల్లెలూయా. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. ఆత్మ ఫలాలు వేరే, ఆత్మ. కానీ రెండిటకు లింక్ ఉందండి. ఈ రెండిటకు లింక్ ఉంది. ఆత్మను, పరిశుద్ధాత్మను అందరూ పొందుకుంటారు, పరిశుద్ధాత్మను అందరూ పొందుకుంటారు. కానీ ఆత్మ వరాలు ఉన్నాయి కదా, 9 వరాలలో. వాటిలో అన్య భాషలు మాట్లాడడం ఒక వరం, ప్రవచించడం ఒక వరం, స్వస్థపరచడం ఒక వరం, భాషల అర్థం చెప్పడం ఒక వరం, వివేచన కలిగించడం ఒక వరం. ఎన్నో వరాలు ఉన్నాయి దాంట్లో, 9 వరాలు. హల్లెలూయా. కొంతమంది సేవకులకు దేవుని కృపను బట్టి వాళ్ళు అడుగుతారు, దేవా ఈ వరం నాకి, ఈ వరం నాకి, ఈ వరం నాకి అని. ఇస్తాడు దేవుడు అంతే. మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. అయితే నీవు చాలామంది ఏమనుకుంటుంటారంటే పరిశుద్ధాత్మ అంటానే ఓ రబ 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 అని కాదండి. జాగ్రత్త, ఈ విషయంలో చాలామంది తప్పు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ అన్య భాషల భాష అది కాదండి. ఊరికే రబ 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 అంటే అన్య భాషల భాష కాదు అది. ఒకటే భాష కాదు, మనకు తెలియని భాష. అన్య భాషలతో 120 మంది అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి తెలియని భాషల వల్ల మాట్లాడుతున్నారు. కన్ఫ్యూజన్ చేసేసింది అక్కడ.
హల్లెలూయా. ఈ భాషలు తారుమారు ఎక్కడొచ్చింది తెలుసునా? ఈ ప్రారంభం ఎక్కడైందంటే చెప్పండి, బాబేలు దగ్గర అయింది. బాబేలు గోపురం కడుతున్నప్పుడు అందరూ ఆఫ్టర్ జలప్రలయం తర్వాత అందరూ కలిసి నోవు సంతానము వారందరూ కలుసుకొని అందరూ చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే, మనము ఒక పెద్ద గోపురం పెడదాము. ఎలాంటి గోపురం అంట? ఆకాశము అంటున్నంత గోపురం కడదాం అనుకున్నారంట. కడతా ఉన్నారు. వీళ్ళ కట్టడాన్ని చూసినాడు దేవుడు. చూసి అరే ఒకసారి పోయి భూమిపై దిగి చూసొస్తాం వీళ్ళ కట్టడం అనుకున్నారు. కడుతున్నారు. అది చూస్తూనే దేవునికి ఆశ్చర్యం అయిపోయింది. అమ్మో వీళ్ళు మామూలు కాదరా వీళ్ళు అనుకున్నాడు. అనుకొని వాళ్ళ మధ్యలో భాషలు తారుమారైంది. ఒకరి భాష ఒకరు అర్థం కావడం లేదు. నువ్వు మాట్లాడితే నాకు కాదు, నాకు మాట్లాడితే వాళ్ళకు కాదు. కన్ఫ్యూజ్ అయిపోయినారు. కనిపోయిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏం తెలిసినా, వారు విస్తరించిపోవాలని, వారు ఏం కావాలని, భూమి అంతా విస్తరించిపోవాలని దేవుని ప్రణాళిక. కాబట్టి అక్కడ భాషల తారుమారు జరిగింది, కానీ మరి ఒక స్థలంలో తారుమారు జరిగిందికి అవకాశం లేదు. హల్లెలూయా. ఈ అన్య భాషలు అందరూ మాట్లాడాలా? ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరూ మాట్లాడాలా? కానీ దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అన్య జనాంగానికి ఏం అర్థం కాదు. అది అన్య జనాంగానికి ఏం కూడా భాషలు అనేవి దేనికోసం తెలిసిన, నీ ఆత్మీయ జీవితాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించుకునేందుకు. హల్లెలూయా. ఇంకా నీవు బలపడేందుకు, నీ వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు ఎంతసేపైనా భాషలతో మాట్లాడుకో, అన్య భాషలతో మాట్లాడుకో, ఎంతసేపైనా, కానీ నీవు ఆత్మచేత నింపబడి ముందుకు నడిపించబడు. కానీ అన్య జనాంగం మధ్యలో ఇలాంటి భాషలు మాట్లాడితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, వాళ్ళకి తెలియవు. అది వారి మధ్యలో మాట్లాడితే ఎలాగుంటుందంటే, యేసు ప్రభు ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? పందుల మధ్య ముత్యములు చల్లితే అవి ఏం చేస్తాయంట? కలత తొక్కేస్తాయంట. ఈ ముత్యము లాంటి భాషలను, అభిషేకమును ఎక్కడ వేస్తున్నారు? చాలామంది ఎక్కడ వేస్తున్నారండి? పందుల మధ్యలో వేసినట్టుగా అన్య జనాంగ మధ్యలో బరాబరా మాట్లాడుతుంటారు. వాళ్ళు చూసే వాళ్ళందరూ నవ్వుతూ అంటారు, హేళన చేస్తున్నారు. అక్కడ అందరూ పిల్లలందరూ హేళనగా ఉంటుంది. కానీ ఇది నీ వ్యక్తిగత జీవితానికి. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది. ఇంకొక మాట ఏం రాయబడిందంటే, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, బాగానండి, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు భాషలు అర్థము చెప్పేవారు కూడా ఉండాలంట అక్కడ. అది చాలా ప్రాముఖ్యం. భాష లేక అర్థము చెప్పేవారు కూడా ఉండాలి. ఊరికే ఏదో అనుకుంటూ పోతా ఉంటే ప్రయోజనం లేదు. కానీ నీ మాట్లాడే మాటకు, నువ్వు మాట్లాడుతున్న ఆ భాషకు అర్థం చెప్పే వరం కూడా ఉంది. అది కూడా ఒక వరమే. ఆ ఆత్మ వరాలలో 9 వరాలలో ఈ వరం కూడా ఒకటి. కావాలంటే మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఈ ఆత్మ వరాలన్నీ కూడా ఒక్కసారి చూడండి. నేను అంటే అది కాదు, మనకు చూస్తే తెలుస్తుంది. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 8 నుంచి మనం 10వ వచనాల వరకు చూస్తే అక్కడ ఆత్మవరాలన్నీ ఉన్నాయి. నేను ఒక్కసారి చదువుతాను, వినండి. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధముల భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడును. చాలామంది అందరూ దేన్ని కోరుకుంటారంటే, సేవకులందరూ కూడా దేన్ని కోరుకుంటారంటే, స్వస్థత వరము కావాలా. ఏం వరం కావాలా? అక్కడ వివేచన వరం ఉంది, జ్ఞాన బుద్ధి వాక్యం ఉంది. అది వద్దు. స్వస్థవరం కాలం ఏమంటానా? చేయి పెడతానే టచ్ అంటేనే పడిపోవాలంతే, చెస్ అంటేనే పడిపోవాలంతే.
ఇట్లా అంటనే పడిపోవాలి అంతే. అది కావాలనుకుంటారు కానీ బుద్ధివాక్యము ఈ జ్ఞానవాక్యము అవి అవసరంలే వాళ్ళకు. మళ్ళా కొంతమందికి ఇవి ఏది భాషలు మాట్లాడే వరం కావాలా, కానీ భాషలు అర్థం చెప్పే వరం ఎవరికైనా ఉందా? 100 మంది భాషలు మాట్లాడుతున్నారండి అన్య భాషల్లో, దాంట్లో ఒక్కడైనా అన్య భాషలు గురించి భాషలు అర్థం చెప్పగలిగిన ఒక వరమైన ఒకరికైనా ఉంటుంది అక్కడ? లేదు. కొంతమంది అందరి మీద చేపెట్టుకో మాట్లాడు 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 టచ్ టచ్ మాట్లాడు మాట్లాడు అన్నీ గుర్తూ ఉంటారు. అది కాదండి దేవుని ఆత్మ, అది కాదండి దేవుని మాట్లాడంటే వచ్చేది కాదండి. దేవుని అన్య భాషలు మాట్లాడంటే వచ్చేది కాదు. నీ హృదయములో నుంచి కలగాల, ఆత్మచేత నింపబడాలా, పరిశుద్ధాత్మ అభిషేకములో ముందుకు నడిపించబడాలా. ఆ ఆత్మలో ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడంతే. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఊరికే రబరబరబరబరబర అంటే రాదండి. కొంతమందిని చూసి వీళ్ళని చూసి వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడకపోతే ఏమనుకుంటారు అది కాదు భాష. రబరబ అనేది పరిశుద్ధాత్మ భాష కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి. దానికి అర్థం చెప్పేవాడు ఉంటేనే అక్కడ దానికి విలువ. భాషతో మాట్లాడడం కాదు, భాషలకు అర్థం చెప్పేవాడు కూడా ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. నువ్వు మాట్లాడుతున్నావంటే, నువ్వు భాషతో మాట్లాడుతున్నావంటే దాని అర్థం చెప్పేవాడు లేకపోతే అది నిరర్థకమైపోతుందని బైబిల్లో రాయబడింది. జాగ్రత్త. దేవుని అభిషేకం మాకు కావాలా. బైబిల్ ఏమని రాయబడిందంటే తను అడుగు వారందరికీ ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మనిస్తాడు. అందరూ వాక్శక్తి అనగా వారందరూ ఆత్మతో నింపబడినారు, వారందరూ అభిషేకించబడినారు. వరుసగా దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిపైకి దిగి వచ్చింది. మనం అడిగితే కూడా దేవుడు మనపై కూడా తన ఆత్మను కుమ్మరిస్తాడండి. ఆశ కలిగి దేవా నీ ఆత్మ నాపైకి దిగి రావాలని దేవుని అడిగితే, ప్రార్థన చేస్తామంటే ప్రార్థనలో దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీదకి వస్తేనే గంతులేయవు, ఎగిరెగిరి వాళ్ళ మీద పడవు, లేకపోతే వికారమైన చేష్టలు చెయ్యవు. కొంతమంది దీంట్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఒక్కడి మీద చేపెడతాను ఎక్కడెక్కడో పోతూ ఉంటారు వికారంగా, ఎక్కడెక్కడో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అది ఏం ఆత్మనో మాకైతే తెలియదు. బైబిల్ ఆత్మను మాత్రం అది మాత్రం కానే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నా ఒక క్రమమైనది అక్కడ ఉంటుంది, అక్రమం అనేది అక్కడ ఉండే అవకాశము. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తే ఆయన ఆత్మ అవమానపరుచుకోడండి. దేవుని ఆత్మను దేవుడు అవమానపరుచుకోడు, హేళన చేసుకునేది కాదు అది. నీ దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు నీవు శక్తి పొందుకుంటావు అంతే. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఈ దినం క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది పెంతెకొస్తు పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ శరీరానుసారమైన పండుగ కాదు, ఆత్మ సంబంధమైన పండుగ, ఆత్మలో ఆనందించే పండుగ, దేవునిలో ఆనందించే పండుగ. హల్లెలూయా. ఈ పండుగ ఏదో ఒక రోజుతో వచ్చిపోయేది కాదు. క్రిస్మస్ పండుగ ఏదో ఒక సంవత్సరం పోతే ఇంకొక సంవత్సరం వరకు క్రిస్మస్ అనుకుంటుండాల్సిందే. కానీ ఈ ఆత్మ పండుగ మాత్రం నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తును తమ దేవునిగా రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన నీ మీదికి తన ఆత్మను కుమ్మరించిన తర్వాత నువ్వు అనుదినము ప్రార్థనలో, అనుదినము ఆత్మలో నువ్వు ఆనందిస్తూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడండి. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, నువ్వు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడండి చక్కని మార్గంలో. నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో డిసైడ్, నీ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఎక్కడికి పోవాలా, ఎవరితో మాట్లాడాలి, ఎలాగ నా జీవితం అనుకున్నప్పుడు ఆత్మదేవుని మనం అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనములు ఒక రైట్ విధానంలో మనములు నడిపిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కలిగిన వారముగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కలిగిన వారముగా, ఆత్మ బలము కలిగి అభిషేకించబడిన వారముగా, అలాగే పరిశుద్ధాత్మ వరాల చేత నింపబడిన వారముగా మనం ముందుకు నడిపించబడదాం ప్రియులారా. ఆమేన్. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ వరాలంటేనే ఓహో ఇవి సేవకులకే అనుకుంటారు. కాదండి, బైబిల్ ఎక్కడ లేదు ఆత్మ వరాలు సేవకులకని.
ఆత్మ ఫలాలు సేవకులకని లేదు, పరిశుద్ధాత్మ వరాలు అందరికీ. నువ్వు అడిగితే ఏ వరం అడిగితే దేవుడు ఆ వరం ఇస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. 9 వరాలు నాకు కావాలి ప్రభు అని ఊరికి అడుగుతా, ఊరికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా కాదు. దానికి తగిన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు నడిపించబడాలి. అప్పుడు దేవుడు తన ఆత్మతో అభిషేకించి తన వరాలతో ఆత్మదేవుడు మనల్ని నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మన అందరిపైకి దిగివచ్చునుగాక. మన పిల్లలు, మన యవనస్తులు దర్శనములు చూచుదురుగాక. వృద్ధులు కలలు కందురుగాక. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించుదురుగాక. హల్లెలూయా. అటువంటి ఆత్మ అభిషేకము కలిగిన బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘముగా ప్రభు సన్నిధిలో మనం ముందుకు నడిపించబడదాం. ఆమేన్, హల్లెలూయా. మనము, మన పిల్లలు, మన కుటుంబం, పిల్లల్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. నీకేం తెలుసునా బైబిల్, నీకేం తెలిసిన ప్రార్థన, నీకేం తెలుసు చర్చి, నీకు తెలిసిందల్లా సెల్ ఫోన్ తీసుకొని పో, లేకపోతే నీకు తెలిసిందల్లా సినిమా, లేకపోతే టీవీ చూసుకుంటూ ఉండని చెప్పదండి. చిన్నప్పటి నుంచే బాల్యము నుండే సమూయేలులాగా దేవుని సన్నిధిలో పెరిగితే బాల్యముల నుండే వాళ్ళు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. దేవుని స్వరాన్ని వినే అవకాశాన్ని నీ బిడ్డలకి ఇవ్వకపోతే సాతాను స్వరం వినవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఆత్మచేత నింపబడి, శరీర శక్తి కాదండి, ఆత్మ బలము కలిగిన బిడ్డలుగా ప్రభులో మనం ముందుకు నడిపించబడదాం. అటు కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనములు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడైన మా తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినమందు పెంతెకొస్తు పండుగ అనుభవంలోనికి ప్రభువా నీ వాక్య భాగం ద్వారా మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, మాలో ఏదైనా ఒక కన్ఫ్యూజన్ అట్లయితే ఆ కన్ఫ్యూజన్ అంతా తీసివేయండి ప్రభువా. నీ వాక్యాన్ని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారముగా, ఆత్మ నింపుదల కలిగిన వారముగా, ఆత్మ అభిషేకములు మేము ముందుకు నడిపించబడాలి నాయన. దినదినము మేము ఆత్మ పూర్ణులుగా నీలో ముందుకు నడిపించబడే కృప దయచి ప్రభువా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.